ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎండల కారణంగా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య విద్యార్థులు వివరించారు. అసోసియేటివ్ ప్రొఫెసర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తిరుమలరావు ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు ఒంగోలులోని గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి శివప్రసాద్ కాలనీ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి వైద్య విద్యార్థులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీడీసీడీ నోడల్ అధికారి భగీరథాదేవి, డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ అనిల్ పాల్గొన్నారు. తీవ్రత అనేది చాలా పెరిగింది. ఎక్కువగా ఈ తీవ్రత వలన హీట్ స్ట్రోక్, వడదెబ్బ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రజల్లో దీని గురించి చైతన్యం చాలా అవసరము. వీలైనంత వరకు 11 గంటల నుంచి 3 గంటల వరకు ఇంట్లోనే ఉంటే చాలా మంచిది. అదేవిధంగా ప్రతి అరగంటకు ఒకసారి ఒక గ్లాసు నీరు తీసుకుంటే మన శరీరం డీహైడ్రేషన్ లేకుండా చేసుకోవచ్చు. వీలైనంత వరకు మనం ఎండలో వెళ్ళినట్లయితే గొడుగు కానీ, టోపీ కానీ, అదేవిధంగా ఒక గుడ్డ కానీ తీసుకెళ్ళైతే ఎంతో మంచిది. ఇంట్లో మనం వంట చేసుకునేటప్పుడు ఉదయం పూట వంట చేసుకుని మంచిది. మధ్యాహ్నం పూట వంట చేసుకున్నట్టు ఇంట్లో యొక్క వేడి విరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో కిటికీలు అనేవి ఉదయం సాయంత్రం మాత్రమే ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మధ్యాహ్నం పూట ఎండ